హలో, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామ లక్ష్మణులు రాక్షసులతో చేసిన యుద్ధం గురించి చెప్పుకుందాం. అడవి మార్గం గుండా ప్రయాణం చేసి మహర్షి విశ్వామిత్రుడు ఇంకా శ్రీరామ లక్ష్మణులు సిద్ధాశ్రమానికి చేరుకున్నారు. శ్రీరామ లక్ష్మణులకి ఆశ్రమంలోని మునులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రయాణం చేసి అలిసి వచ్చిన వారికి నీరు ఇంకా పళ్ళని ఇచ్చారు. వాటిని స్వీకరించి శ్రీరామ లక్ష్మణులు ఆశ్రమంలో సేదదీరారు. ఆ రోజు సాయంత్రం మహర్షి విశ్వామిత్రుడు తన యాగానికి సన్నద్ధం అయ్యాడు. దీంట్లో భాగంగా మౌనవ్రతాన్ని చేపట్టాడు. యాగం ముగిసే వరకి తాను మౌనవ్రతంలో ఉంటాడు. ప్రయాణ మార్గంలో శ్రీరాముడు తాటకిని సంహరించాడు. ఇప్పుడు మహర్షి విశ్వామిత్రుడు తన సిద్ధాశ్రమంలో చేపట్టే యాగానికి సుబాహు ఇంకా మారీచ రాక్షసుల నుండి ముప్పు ఉంది. తాటకి వధ అనంతరం రాక్షసులు విశ్వామిత్రుడు ఇంకా శ్రీరామ లక్ష్మణుల మీద ఆగ్రహంతో ఉన్నారు. యాగం ప్రారంభమయ్యే రోజు ప్రాతకాలంలో శ్రీరామ లక్ష్మణులు మహర్షి విశ్వామిత్రుడిని తమ తదుపరి కార్యాచరణని ఆదేశించమని అడిగారు. మౌనవ్రతంలో ఉండటం వలన మహర్షి వెంట ఉన్న మునులు యాగం 6 రోజుల పాటు జరుగుతుందని, తమ యాగాన్ని ఈ 6 రోజుల పాటు కాపాడవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు శ్రీరామ లక్ష్మణులు తమ అస్త్రశస్త్రాలను చేతబూని యాగరక్షణ కోసం ఉపక్రమించారు. రాత్రింబవళ్లు నిద్రాహారాలు లేకుండా యాగానికి కాపలా కాస్తున్నారు. మొత్తం 6 రోజుల యాగంలో 5వ రోజు వరకి రాక్షసుల ఉనికి కనిపించలేదు. కాని 6వ రోజు రాక్షసులు తప్పకుండా దాడి చేసే అవకాశం ఉందని శ్రీరామ లక్ష్మణులు చాలా అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు. అనుకున్నట్లుగానే రాక్షసులు ఆకాశంలో ఆశ్రమం చుట్టూ మోహరించారు. ఒకవైపు యాగం జరుగుతున్నది, మరోవైపు రాక్షసులు ఆకాశం నుండి చేసే భయానకమైన శబ్దాలు వస్తున్నాయి. ఆశ్రమం చుట్టూ కారు చీకట్లు కమ్ముకున్నాయి. రాక్షసులు యాగాన్ని భంగం చేయడానికి ఆకాశం నుండి ఆశ్రమం మీద రక్తమాంసాలని వెదజల్లుతున్నారు. వారి ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు శ్రీరాముడు లక్ష్మణుడిని మారీచుని మీదికి మానవాస్త్రాన్ని సంధించమని ఆదేశించాడు. లక్ష్మణుడు మారీచుని మీదికి మానవాస్త్రాన్ని సంధించాడు. ఆ అస్త్రం మారీచుడిని ఆకాశం నుండి కిందికి విసిరికొట్టి సముద్రం అంచుకి నెట్టివేసింది. శ్రీరాముడు తక్షణమే సుబాహు మీదికి తన ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు. దీంతో సుబాహు సంహరించబడ్డాడు. తరువాత శ్రీరామ లక్ష్మణులు రాక్షసుల సమూహాన్ని చిటికలో అంతం చేశారు. రాక్షసుల సంహారంతో సిద్ధాశ్రమం చుట్టూ తిరిగి ప్రశాంతమైన వాతావరణం నెలకొన్నది. అలాగే మహర్షి విశ్వామిత్రుడి యాగం విజయవంతంగా పూర్తి అయింది. శ్రీరామ లక్ష్మణులకి అలాగే తమ తండ్రి దశరథునికి విశ్వామిత్ర మహర్షి తన కృతజ్ఞతలని తెలియజేశాడు.